ఉగాది స్టార్టింగ్ అంటే ఆ రోజు ఎలా ఉంటది అసలు మీ ఇంట్లో? బాగా వాతావరణం బాగుంటుంది. పండుగ పండుగ వాతావరణం ఊర్లో కాబట్టి ఇంకా మంచిగా చేసుకుంటారు. ఎలా చేసుకుంటారు? క్రిందటి రోజే తల స్నానాలు చేస్తారు. తెల్లవారు మళ్ళీ మామూలుగా స్నానాలు చేసి మామిడి ఆకులు కట్టి ఉగాది చట్నీ తయారు చేసుకుని ఈ పాయసం అని గారెలని పులిహోర మెయిన్ పులిహోర పులిహోర చింతపండు పేస్ట్ అంటే క్రిందటి రోజే తయారు చేసుకుని ఉంచుకుంటే తెల్లవారు ఈజీగా అయిపోతుంది. పని కంప్లీట్ అయిపోతుంది. అవుతుంది అన్నమాట. టేస్ట్ ఉన్నాం. అయిపోయిందా? అంత తొందరగా అయిపోయింది. మాట్లాడుతున్నానో లేదో ఇలా అయిపోయింది. చికెన్ చేసేసారు. నిజంగా పులిహోర చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని అంటుంటారు. చేయడానికి కూడా కొంచెం అంటే లేట్ అవుతుంది అని చెప్పి పండుగల టైంలలో. కానీ ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇట్లా చిటికలో అయిపోతుంది. మా కోసం మీకోసమే రెడీ చేసామమ్మా. మీరు వస్తారు కదా, చింతపండు సార్ రెడీ చేయించి ఉంచారనమాట. ఓకే, ప్రేక్షకులకు చూపించినట్టు అవుతుంది, అలాగే కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా టైం లేని వాళ్ళకి ఇలా చింతపండు తీసుకుంటే అంటే ఇక్కడ దొరుకుతుంది. సో తీసుకుంటే ఇట్లా చిటికలో అయిపోతుంది కూడా. పులిహోర కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ అమ్మ చేసి పెట్టినందుకు. థ్యాంక్ యూ అమ్మా.